అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అండ్ టెక్ ఐటీ ఫ్యాక్టరీ. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మన కోర్సెస్ అన్నీ గూడా మీరు అక్కడ చూడొచ్చు. సో, డెవాప్స్‌కి సంబంధించిన కోర్సెస్ అన్నీ గూడా అక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆఫ్‌లైన్ కోర్సెస్, ఆఫ్‌లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాను. లైనక్స్, యాన్సిబుల్ అండ్ ఆల్సో డెవాప్స్ డైనమిక్స్. ఓకే. సో, అంటే లైక్ డెవాప్స్ వర్చువల్ ఆఫీస్ మనం క్రియేట్ చేసి రన్ చేస్తున్నాము. సో, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా మీకు కావాలి అనుకుంటే 630 నంబర్ ఉంది కింద డిస్క్రిప్షన్‌లో. ఆ నంబర్‌కి కాల్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వచ్చి ఉంటారు. ఓకే. సో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చాట్ జీపీటీ. సో, చాట్ జీపీటీ గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ అంటే లైక్ ఇనీషియల్‌గా ఎప్పుడైతే వీడియో అంటే ఎప్పుడైతే ఈ ఆహ్, వర్డ్ అనేది బజ్ వర్డ్ అయిందో అప్పుడే మనం వీడియో చేసాము మన ఛానెల్‌లో. అంటే బేసిక్ వాట్ ఈస్ చాట్ జీపీటీ, అది ఎట్లా మనకి హెల్ప్ చేస్తది అనేసి చూసినాం. సో, ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీస్‌లో కూడా ఏంది అంటే ఇన్‌బిల్ట్ ఆఫ్ చాట్ జీపీటీని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇన్‌బిల్ట్ ఆఫ్ చాట్ జీపీటీ అంటే లైక్ వాళ్ళ ఆర్గనైజేషన్‌లో బిల్ట్ ఇన్ చేసుకుంటున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవాప్సే తీసుకున్నాం అనుకోండి. రిపిటిటివ్ టాస్క్స్ ఉన్నాయనుకోండి. అదొక డాక్యుమెంటేషన్ తయారు చేస్తది. ఆ డాక్యుమెంటేషన్ నుంచి మీకిప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి ఉండే ఏదైతే ఆహ్, మన ఇప్పుడు కాన్ఫ్లుయెన్స్ పేజెస్ ఉన్నాయనుకోండి మీకు. ఆల్రెడీ మీ ఆర్గనైజేషన్‌లో ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మీరు మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంది అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకొచ్చే ఇష్యూస్ గానివ్వండి, వాళ్ళకొచ్చే ఆహ్, ఫిక్సెస్ గానివ్వండి, బగ్ ఫిక్సెస్ గానివ్వండి, అవన్నీ గూడా డాక్యుమెంట్ జేసి పెడతారు. సో, ఆ కంటెంట్ అంతా గూడా వీళ్ళేం జేస్తారంటే, ఒక ఏఐకి ఫీడ్ చేస్తారంటే చాట్‌జీపీటీ లాంటిది. ఫీడ్ చేసినప్పుడు ఈ ఏఐ టూల్ ఏం చేస్తదంటే, ఇప్పుడు నాకు ఎవరైనా కొత్తగా జాయిన్ అయినప్పుడు వానికి ఇష్యూ ఓకే. వచ్చింది కొత్తగా. సో, ఇదెప్పుడైనా వచ్చిందా? ఓకే. సో, వస్తే ఏమేమి సొల్యూషన్స్ వాడినాము? ఓకే. సో, ఎట్లా ఫిక్స్ జేయొచ్చు? అనేది నేను సెర్చ్ జేసినప్పుడు ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ గెట్ ది ఆన్సర్ ఫ్రమ్ దట్ అంటే లైక్ ఆ పేజెస్ నుంచి మీకు ఆన్సర్స్‌ని మీకు సొల్యూషన్స్‌ని మీకు ప్రొవైడ్ చేస్తది. అండ్ ఆల్సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే నాట్ ఓన్లీ దేర్ ఓన్ కాన్ఫిడెన్స్ పేజెస్ బట్ ఆల్సో దే ఆర్ అటాచింగ్ దట్ టు ది మనకి గూగుల్ గానివ్వండి, గిట్ హబ్ గానివ్వండి, లేకపోతే బ్లాగ్స్ గానివ్వండి. ఓకే. సో, వాటికి కూడా ఆహ్, కనెక్ట్ చేస్తున్నారనమాట. అంటే లైక్ ఫీడ్ చేస్తున్నారనమాట. ఆ డేటాని గూడా ఈ ఏఐ టూల్స్‌కి. సో, అప్పుడు ఏమైతదంటే అది కంప్లీట్ ఇన్ఫర్మేషను విత్ ప్రైవేట్ జోన్ అంటే లైక్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ ప్రాజెక్ట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని ఫెచ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తదనమాట. ఓకే. సో, అది చాలా కంపెనీస్ ఇప్పుడు దే ఆర్ ప్లానింగ్ టు డూ థిస్. ఓకే. సో, ఇట్ లైక్ ప్లానింగ్ టు డూ థిస్ కాదు. దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్. ఓకే. సో, అన్ని చాలా కంపెనీస్‌లో ఇది ఆర్&డీలో రన్ అవుతుంది. సో, చాట్‌జీపీటీ లాంటిది ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. మీకు అవున్నాయి, ఇవన్నీ మార్కెట్‌లో వినిపిస్తూనే ఉంటాయి. బట్ చాలా ఇంపార్టెంట్ ఏంది అంటే లైక్ హౌ దిస్ విల్ ఇంపాక్ట్ అస్. ఓకే. సో, ఎంత ఇంపాక్ట్ అయితది మనకి అనేది. ఓకే. సో, డెఫినైట్‌లీ ఇట్ విల్ హావ్ అంటే కొంచెం ఇంపాక్ట్ ఉంటది. ఓకే. సో, దాని గురించి మాట్లాడదాం. అంటే లైక్ చాట్‌జీపీటీ మనకి ఎట్లా హెల్ప్ చేస్తది? హౌ ఇట్ విల్ బి రిస్ట్రిక్టివ్ అండ్ ఎంత రిస్ట్రిక్టివ్ ఉంటది. ఓకే. సో, మన లైఫ్ మన పర్సనల్ లైఫ్‌లో ఏం జేయొచ్చు? మన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఏం జేయొచ్చు? హెల్త్ సైడ్ ఏం జేయొచ్చు? ఓకే. లేకపోతే నేను ఫిట్‌నెస్ సైడ్ ఎళ్ళాలంటే నేను చాట్‌జీపీటీతో ఏం జేయొచ్చు? విల్ సీ ఆల్ దోస్ యాస్పెక్ట్స్ ఇన్ దిస్ సెషన్. ఓకే. సో, ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ సెషన్. ఓకే. సో, మనకిది ఆహ్, ఒక 1, 2 అవర్స్ సెషన్ ఉంటది. ఓకే. సో, లైక్ జస్ట్ I'll try to cover everything. What is the advantages? What will be the things that we can do with the chat GPT? What the restrictives? Okay, so ఏమేమి రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఎట్లా సర్చ్ చేయొచ్చు, ఎట్లా మనకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేశాను. ఓకే. సో, అండ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి కూడా మాట్లాడతా నేను. ఓకే. సో, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్? చాలా మంది మన చాట్‌లో కూడా అడుగుతుంటారు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంది? ఎట్లా చేస్తున్నారు? మనం చేయొచ్చా అని. ఓకే. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంది? హౌ యూ ఆహ్, ఆస్క్ ది ఏఐ టూల్స్ అంటే వాటిని మనం ఎట్లా అడుగుతాము? ఓకే. సో, ఏం అడగొచ్చు? అవి మనకి ఎట్లా రెస్పాండ్ అయితాయి? అనే దాని గురించి కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాం. సో, ఇంట్రడక్షన్ టు చాట్‌జీపీటీ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్. ఓకే. సో, లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్ గురించి మాట్లాడదాం. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ చాట్‌జీపీటీ ఈస్? ఓకే. సో, చాట్‌జీపీటీ అనేది జనరల్‌గా ఇట్స్ అన్ ఏఐ టూల్ డెవలప్డ్ బై ఓపెన్ ఏఐ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి చాట్‌జీపీటీ అనేది డెవలప్ చేసినారు. అండ్ ఆల్సో కేపబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే ఇట్ కెన్ ఆన్సర్ ఎవ్రీ క్వెషన్ యూ ఆస్క్. ఓకే. సో, ఎవ్రీ క్వెషన్ అంటే మరి ఒక పర్సన్ ఎట్లా మర్డర్ చేయాలి అంటే చూపియదు. ఓకే. సో, ఇట్ వోంట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. ఓకే. సో, విచ్ ఈస్ రిలవెంట్. ఓకే. సో, విచ్ ఈస్ వెరీ లీగల్. ఓకే. విచ్ ఈస్ హ్యూమన్ ఫ్రెండ్లీ వాటికి మాత్రమే ఇది ఆన్సర్ చేస్తది. ఓకే. అండ్ ఆల్సో ఇట్ విల్ జనరేట్ లిస్ట్, ఇట్ కెన్ జనరేట్ టేబుల్స్, ఇట్ కెన్
give you emails, it can give you essays. Okay, సో అవుట్పుట్స్ ఏమేమి ఇస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం ఈ సెషన్స్లో. సో కంప్లీట్లీ అవుట్పుట్స్ ఏమేమి ఇస్తుంది, మనం ఏమేమి అవుట్పుట్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాట్ జీపీటీతో. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ 2 versions 3.5 4లో. ఓకే, సో వాట్ ఆర్ ద ప్లగిన్స్ వీ హ్యావ్, అవన్నీ కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ ఫౌండేషన్ ఆఫ్ చాట్ జీపీటీస్, లైక్ జనరల్లీ లైక్ ప్రైమరీ సోర్స్ వచ్చేసి కామన్ క్రాల్ డేటా సెట్. ఓకే, సో ఇది కామన్ క్రాల్ డేటా సెట్ పైన రన్ అవుతుంటుంది. జనరల్గా ఏదైతే కంటెంట్ మనకి చాట్ జీపీటీలో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుందో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బుక్స్ నుంచి, మేజర్గా వికీపీడియా, ఆర్టికల్స్, బ్లాగ్స్ అండ్ వెబ్సైట్స్, ఇవన్నిటి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే దే ఫీడ్ దిస్ టు ది చాట్ జీపీటీ సో దట్ విల్ గెట్ ఆల్ ది ఆన్సర్స్. అంటే ఆ ఆన్సర్స్ అన్ని కూడా మనకి పిక్, అంటే ఆ ఆన్సర్స్ అన్ని కూడా మనం పిక్ చేసుకుంటాం అనమాట. లైక్ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఇట్ విల్ గివ్ యూ దోస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. ఓకే, సో మనకి ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఓకే, సో ఇంటర్నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు. సో దాని నుంచే మనకి ఇది ప్రిసైజ్గా ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఎగ్జాక్ట్లీ ది మెకానిక్స్ ఆఫ్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజింగ్ లెర్నింగ్ మోడల్స్, అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్. ఓకే, సో జనరల్గా మనకి ఇట్ విల్ అనలైజ్ ఇన్పుట్ టు సెలెక్ట్ కీవర్డ్స్. ఓకే, సో మనకి keywords like it will analyze whatever the inputs we are giving, and it will weigh the importance of these words and generates a relevant and personalized response. ఆ ఇన్పుట్స్ ఏమైతే ఇస్తామో దాన్ని పర్సనలైజ్ చేసుకొని అది మనకి రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అది ఏ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మాట్స్. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, సో మీరు లిస్ట్లో అడిగితే లిస్ట్లో చూపిస్తుంది, గ్రాఫ్లో అడిగితే గ్రాఫ్లో చూపిస్తుంది. ఓకే, సో అవుట్పుట్స్ ఏమేమి ఉంటాయి అనేది మనము మాట్లాడదాం. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్ ఎంటైర్ పారాగ్రాఫ్, ఇట్ ఐడెంటిఫైస్ అండ్ ప్రయారిటైజ్ కీ పాయింట్స్ టు క్రాఫ్ట్ సూటబుల్ రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు నేను ఒక పెద్ద హ్యూజ్ ఆర్టికల్ ఉంది. ఓకే, సో ఐ జస్ట్ కాపీ దట్ ఆర్టికల్ అండ్ ఐ జస్ట్ పేస్ట్ దట్ ఆర్టికల్ ఇన్ టు ది చాట్ జీపీటీ అండ్ జస్ట్ సే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ అండ్ లైక్ అంటే లైక్ వాట్ ఆర్ ద బుల్లెట్ పాయింట్స్, ఇక్కడ ఏమి కావాలి బుల్లెట్ పాయింట్స్ అని అడిగింది అనుకోండి, జస్ట్ త్రూస్ మీ దస్ బుల్లెట్ పాయింట్స్. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చాట్ జీపీటీ వర్సెస్ గూగుల్. ఇది చాలా వినిపిస్తుంది మనకి, ఏంది గూగుల్ ఉన్న తర్వాత హౌ చాట్ జీపీటీ హెల్ప్స్. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మన వాళ్ళకి కూడా ఐటీలోకి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇట్స్ నాట్ పర్టికులర్లీ అబౌట్ ఐటీ. ఓకే, సో మనం అసలు ఇక్కడ ఓన్లీ ఐటీ గురించి మాట్లాడలేదు. అంటే దే నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్స్, డేటా ఇంజనీర్స్, లేకపోతే టెస్టర్స్, డెవలపర్స్. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది ఐటీ ఇంజనీర్స్, ఫర్ మార్కెటింగ్ పీపుల్, లేకపోతే అనాలిసిస్ చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి. ఓకే, సో ఎవ్రీ వన్ జనరల్గా మనం ఇప్పుడు ఏది కావాలన్నా గూగుల్లో వెళ్ళి ఎత్తుకుతాం. ఓకే, బట్ హౌ చాట్ జీపీటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గూగుల్. చాట్ జీపీటీ అనేది ఇట్ విల్ గివ్ యూ టైలర్డ్ రెస్పాన్స్, అంటే లైక్ ఇట్ విల్ గివ్ యూ ప్రిసైజ్ వన్, అంటే లైక్ మీకు ప్రాపర్గా ఏం క్వశ్చన్ అడిగారో దానికి మాత్రమే మీకు ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ పిక్ అ బెస్ట్ ఆన్సర్ అండ్ ఇట్ విల్ త్రో టు యూ, అంటే ఒకటే సింగిల్గా నాకు టైలర్డ్ ఆన్సర్ ఇస్తుంది. అదే మనకి గూగుల్ ఏం చేస్తుంది, గూగుల్ జనరల్ సెర్చ్ రిజల్ట్స్ ఇస్తుంది. జనరల్ సెర్చ్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు నేను వాట్ ఈస్ డెవాప్స్ అని కొట్టిన అనుకోండి, ఇట్ విల్ గివ్ హండ్రెడ్స్ ఆఫ్ డెఫినేషన్స్. అదే నేను చాట్ జీపీటీ అడిగిన అనుకోండి, ఇట్ విల్ గివ్ దట్ అ టైలర్డ్ రెస్పాన్స్, అంటే ఇట్ విల్ ప్రాపర్గా నాకు ఆ రెస్పాన్స్ని టైలర్ చేసిస్తుంది. ఓకే, సో టైలర్డ్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే లైక్ హౌ ఇట్ ఫిట్స్ ఫర్ మై క్వశ్చన్, నా క్వశ్చన్కి అది ఎట్లా ఫిట్ అవుతుందో ఆ క్వశ్చన్కి బట్టే నాకు ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో యూజర్ ఎక్స్పీరియన్స్ మనకి లైక్ మెసేజింగ్ యాప్స్ లాగా ఇట్ ఈస్ వెరీ ప్రిసైసివ్. అంటే మనం ఇప్పుడు మనకి చాలా మందికి యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఇఫ్ ఐ గో ఇన్ టు ది ఇంటర్ఫేస్. ఓకే, సో ఇది నా చాట్ జీపీటీ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు చాట్ జీపీటీ ఇంటర్ఫేస్కి వెళ్ళినప్పుడు, ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ మనం క్వశ్చన్ అడగగానే లైక్ జస్ట్ సెండ్ ఎ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండి టెల్ మీ ఎ ఫన్ ఫ్యాక్ట్ అబౌట్ ద రోమన్ ఎంపైర్, అంటే లైక్ జస్ట్ ఇది ఒక సజెషన్ లాగా పెట్టినాడు అనమాట. అంటే ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ జస్ట్ gives an answer. Okay, so here's a random fun fact about the Roman Empire. Romans use a sponge on a stake, known as the spongia. So something like, okay, so atla manaki interactive untadi annamata. Okay, so and also you will get contextual understanding, ante like you can
review the content అంటే లైక్ ఈమెయిల్స్ లిస్ట్. ఓకే, సో అండ్ ఇట్ విల్ ఆఫర్ యూ ది ఫీడ్బ్యాక్. నేను ఒక ఈమెయిల్ పెట్టినా. ఓకే, సో సింపుల్ థింగ్. ఓకే, సో నేను ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళేసి ఒక ఈమెయిల్ ఉంది అనుకోండి. ఐ హాయ్ ప్లీజ్ బీ పిక్ టు ఆఫీస్ టుడే యాజ్ దేర్ ఇస్ ఎన్ క్లయింట్ కాల్ ఎట్ 9 AM. రిగార్డ్స్ మేనేజర్. ఓకే, సో ఇది నీకు మెయిల్ వచ్చింది. ఓకే, సో నాకు ఇట్లా మెయిల్ వచ్చింది. ఓకే, సో నేనేమంటానంటే ప్లీజ్ ప్రొవైడ్ ఏ రెస్పాన్స్ ఫర్ దిస్ ఈమెయిల్ అంటే జనరల్గా చెప్తున్నాను అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ద రిమైండర్. ఐ మేక్ షూర్ టు అరైవ్ ప్రాంప్ట్లీ ఎట్ ది ఆఫీస్ టు ప్రిపేర్ ఫర్ ద క్లయింట్ కాల్ ఎట్ 9 AM. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ స్పెసిఫిక్ యూ వుడ్ లైక్ మీ టు ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. ఓకే, అంటే ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ యూ అ బ్రాడ్ థింగ్. అంటే లైక్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అంటే లైక్ నేను త్వరగా రావాలనేసి నా మేనేజర్ పెట్టినప్పుడు నాకు ఏం చేయాలి అన్నప్పుడు దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ బీన్ యాడెడ్ బై దిస్ ఏఐ. అంటే ఏఐ థింకింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఎంతో డేటాని ఫీడ్ చేసినప్పుడు ఆ డేటా నుంచి ఇట్ విల్ పిక్ దట్. ఓకే, సో ఇది సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఏ క్లయింట్ కాల్ అన్నప్పుడు డెఫినెట్లీ దేర్ మైట్ బి సమ్ ప్రిపరేషన్. ఓకే, సో హౌ యూ నీడ్ టు గెట్ ద ప్రిపరేషన్. ఓకే, సో అట్లా లైక్ ఏంటంటే ఇట్ అండర్స్టాండ్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. నేను ఏం అడుగుతున్నా అనేది అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. అదే ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్ దిస్ ల్యాక్స్ ది పర్సనలైజేషన్ రివ్యూ కేపబిలిటీ ఏది గూగుల్. ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్ నేను తీసుకెళ్ళి if I randomly search this in okay, so guide out of office email messages indeed వాడిది. ఓకే, సో లైక్ ఇక్కడ అసలు నాకు అది ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు గెట్ ది ఆన్సర్ ప్రాపర్. ఓకే, సో ఇట్ ఈస్ టోటలీ సంథింగ్ లైక్ ఇట్స్ జస్ట్ గివ్స్ యూ సర్చ్ రిజల్ట్. ఇక్కడ నీకు ఏంటంటే పర్సనల్గా అది కాంటెక్స్చువల్గా నీకు మెసేజ్ని ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ అండర్స్టాండ్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. దానికి అర్థమవుతుంది అంటే లైక్ యూఆర్ ఆస్కింగ్ టు వన్ ఒక పర్సన్ని అడుగుతుందంటే మనకి ఇది బిహేవ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో డిసిషన్ మేకింగ్ అసిస్టెన్స్ అంటే లైక్ ప్రొవైడ్స్ కాంటెక్స్ట్ బేస్డ్ రికమెండేషన్స్. అదే మనకి గూగుల్లో అగైన్ లైక్ ఇట్ డజంట్ గివ్ యూ దట్. ఓకే, సో పర్సనలైజేషన్ అడ్వైజెస్ మనకి ఆఫర్ చేయదు గూగుల్. అండ్ ఎఫిషియన్సీ చాట్ జీపీటీ డైరెక్ట్లీ డెలివర్స్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. అంటే నేను ఇందాక చూపించినట్టు నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే నాకు చూపిస్తుంది. అదే నాకు గూగుల్ అయితే ఇట్ విల్ గివ్ యూ హెల్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. అంటే చాట్ జీపీటీ రాకముందు గూగులే మనకు ఎవ్రీథింగ్. ఓకే, సో మనం గూగుల్ తల్లి అనేట్టు జనాలు. అంటే లైక్ ఇట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్ దట్ గూగుల్ ఈవెన్ యూ ది ఆన్సర్, బట్ రైట్ నౌ ప్రిసైజ్గా ఆన్సర్ ఇస్తుంది చాట్ జీపీటీ అంటే డెఫినెట్లీ దిస్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ గూగుల్. ఓకే, సో గూగుల్ కంటే కూడా చాలా చాలా పవర్ఫుల్. ఓకే, సో డిస్క్రైబింగ్ చాట్ జీపీటీ టు ది అన్ఇనిషియేటెడ్ అంటే లైక్ hybrid tool. Okay, so merges the capabilities of a search engine, a reference library, personal assistant and conversational partner. Okay, so it behaves like a కన్వర్జేషనల్ పార్ట్నర్. అంటే ఇందాక నేను చూపించిన అంటే నాకు మనం ఏం అడుగుతున్నా కానీ నాకు రెస్పాండ్ బ్యాక్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి ఓకే, సో ఇట్ కెన్ బి వర్కింగ్ యాజ్ మై పర్సనల్ అసిస్టెంట్. అంటే లైక్ ఇప్పుడు నాకు ఏదైనా డైలమా ఉంది, క్వశ్చన్ ఉంది, ఇప్పుడు నేను అడిగిన ఒకసారి మేనేజర్ నాకు ఈమెయిల్ పెట్టి నేను ఏం రెస్పాండ్ చేయాలి అనేది. ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ అ పర్సనల్ అసిస్టెంట్ ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్, రైట్? సో ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హర్. ఓకే, సో నాకు ఇది పర్సనల్ అసిస్టెంట్ లాగా కూడా నాకు ఇది పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ కేపబిలిటీస్ విచ్ ఈస్ మర్జ్ ఫ్రమ్ ఆల్ ది సర్చ్ ఇంజిన్స్ కానివ్వండి, రిఫరెన్స్ లైబ్రరీస్ నుంచి అన్నిటి నుంచి కూడా ఇది తీసుకుంటుంది. అండ్ ఆల్సో ద మేజర్ థింగ్ ఈస్ అనాలజీస్ టు అండర్స్టాండ్ చాట్ జీపీటీ. సో లైబ్రేరియన్ వర్సెస్ ఆథర్, సింపుల్ థింగ్. ఇప్పుడు నేను గూగుల్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, యూజ్ చేస్తున్నప్పుడు వీఆర్ సీకింగ్ బుక్ రికమెండేషన్స్ ఫ్రమ్ అ లైబ్రేరియన్. అంటే ఒక లైబ్రేరియన్ ఉన్నాడు, బుక్స్ హెల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, అందులోంచి మన లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళేసి విల్ బి ఆస్కింగ్ ఫర్ అ రికమెండేషన్ ఫర్ ద బుక్. అదే నేను చాట్ జీపీటీ అనుకోండి, ఐఎమ్ గోయింగ్ అండ్ కన్సల్టింగ్ ద బుక్స్ ఆథర్.
ఎవడైతే బుక్ రాసినాడో వాడిని డైరెక్ట్గా వెళ్ళేసి నేను అడుగుతున్నాను అనమాట. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఒక పెద్ద లైబ్రరీ ఉంది. నేను వెళ్ళేసి ఒక లైబ్రరీ డెవాప్స్కి బెస్ట్ బుక్ ఏది ఉంటుంది అంటే లైక్ డెవాప్స్లో బుక్స్ ఏమి ఉన్నాయి, ఒక బుక్ చూపియండి అనేసి అని అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ జస్ట్ విల్ గివ్ యూ ర్యాండమ్ చాలా నెంబర్స్ ఇస్తాడు. అదే ఒక డెవాప్స్ ఆథరే కూర్చున్నాడు అనుకోండి. ఓకే, సో లైక్ నేను డెవాప్స్ ఆథర్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఈ పాయింట్ కావాలి. ఓకే, సో డెవాప్స్ బుక్ అంటే లైక్ అందులో నుంచి ఒక పాయింట్ నాకు తీసి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్ వెన్ యూ కంపేర్ గూగుల్ వర్సెస్ చాట్ జీపీటీ. And it behaves like your super computer. Okay, so నా పరిమితిని, ఓకే, సో నా బౌండరీస్ని దాటి, ఓకే, సో నా బౌండరీస్ని దాటి నేను దూరం ఇంకొక 2-3-4 స్టెప్స్ ఎన్హాన్స్ చేసి నా బౌండరీస్ని పెంచుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ అ సూపర్ కంప్యూటర్ ఆఫ్ మై బ్రెయిన్. అంటే నేను నా బ్రెయిన్ని నేను ఎన్హాన్స్ చేసుకుంటున్నా విత్ ChatGPT. అంటే లైక్ వెన్ ఎవర్ ఐఆమ్ యూజింగ్ ChatGPT సంథింగ్ లైక్ యు ఆర్ ఎన్హాన్సింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో నీ బౌండరీస్ని నువ్వు పెంచుకుంటున్నావు అనేసి అర్థం. ఓకే, అండ్ ఇట్ ఈస్ వర్చువల్ జీనీ లైక్ ఆఫర్స్ లైక్ వాట్ ఎవర్ యూ ఆస్క్. ఓకే, సో నాకు ఇది కావాలి ఏది కావాలి అంటే ఇట్ జస్ట్ గివ్స్ యూ. ఓకే, సో లైక్ ఇట్ వర్క్స్ లైక్ మనకు ఒక జీనీ లాగా ఇది మనకి పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో it is a personal AI, acts as a dedicated AI system tailored to the user. Okay, so particular user ki, okay, so ఏదైతే మనం ఇందాక మాట్లాడము the same thing. Okay, so that is how ChatGPT works. And also what we need to do అంటే like whenever we are using ChatGPT, how that works. Okay, so we need to be specific and clear in your request. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఇప్పుడు ChatGPTలో పనిచేస్తున్నప్పుడు ChatGPT పైన పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఆఫీస్లో కూర్చున్నా. ఓకే, సో ఐ నీడ్ టు బి వెరీ క్లియర్ ఆన్ మై రిక్వెస్ట్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ నా బ్రెయిన్లో ఏముందో అది రీడ్ చేయదు. ఓకే, సో వాట్ ఎవర్ ఐ వాంట్ టు నో ఐ నీడ్ టు పుట్ దట్ వెరీ క్లియర్లీ. ఓకే, సో నేను ఎంత స్పెసిఫిక్గా ఉంటే నాకు అంత బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో నేను స్పెసిఫిక్గా నేను ర్యాండమ్గా దానికి క్వశ్చన్ అడిగిన అనుకోండి, ఇట్ డజంట్ వర్క్. సో ఇక్కడ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ టెల్ మీ అబౌట్ స్పేస్, సింపుల్గా ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను చాలా సింపుల్గా వెళ్ళేసి టెల్ మీ అబౌట్ స్పేస్ అనేసి ఇక్కడ పెట్టినా. ఓకే, సో ఇట్ జస్ట్ గివ్స్ మీ ఆల్ ది థింగ్స్. ఓకే, సో వాట్ ఈజ్ స్పేస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. లేదు నాకు ప్రిసైజ్గా కావాలి. ఓకే, సో ఐ విల్ సే ప్రొవైడ్ ఎ డీటెయిల్డ్ ఓవర్వ్యూ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ది ప్లానెట్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో నాకు ప్లానెట్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో అంతేగాని నేను డైరెక్ట్గా వెళ్ళి స్పేస్ గురించి అడిగిన అనుకోండి, ఇట్ వుడ్ హ్యావ్ థ్రోన్ ర్యాండమ్ అంటే లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సైజ్ అండ్ వ్యాస్ట్నెస్, వాక్యూమ్, కాస్మిక్ బాడీస్, స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్. ఓకే, సో ఆల్ ది స్టఫ్. ఓకే, అదే నేను ప్రిసైజ్కి వెళ్ళి అడిగిన అనుకోండి, ఇట్ విల్ క్లియర్లీ, ఓకే, సో గివ్స్ మీ ది ఆన్సర్. ఓకే, సో నాకు ప్లానెట్స్ గురించి చెప్తుంది. ఓకే, సో ఇట్ జస్ట్ గివ్స్ దట్ పర్టిక్యులర్ థింగ్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ రిక్వైర్డ్ అంటే నేను ఏం కావాలి అని అడుగుతున్నా. ఓకే, సరే ఈ ఇన్ఫర్మేషన్ నేను స్పేస్ గురించి అడిగినప్పుడు నాకు ఎక్కడ కూడా ఇక్కడ ప్లానెట్స్ గురించి కానీ, ఓకే, సో అంటే ఇండివిజువల్ ప్లానెట్స్ గురించి ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ జస్ట్ గివ్స్ ద ప్లానెట్స్ ఆర్ celestial bodies that orbit stars in our solar system. Earth is one of the 8 planets that revolve around the sun. అదే నాకు ఇక్కడ ఐ వాంటెడ్ ప్రిసైజ్ ఆన్సర్ లైక్ హౌ అండ్ వాట్ ఆర్ ద ప్లానెట్స్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్లానెట్స్. ఓకే, సో అక్కడ నాకు ఇట్ జస్ట్ గేవ్ ఎవ్రీథింగ్ ఇన్ అ ప్రాపర్ డిఫైన్డ్ వే. అంటే నేను ఎప్పుడు ఏది అడిగినా కానీ అంటే లైక్ క్లియర్గా ఉండాలి నా రిక్వెస్ట్. క్లియర్ ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ ChatGPT నౌఏడేస్. దే జస్ట్ గివ్ ర్యాండమ్ థింగ్ అంటే లైక్ ర్యాండమ్గా క్వశ్చన్ అడిగేసి ప్రిసైజ్ ఆన్సర్ ఇవ్వట్లేదు అనేసి యూజ్ చేయడం మానేస్తున్నారు. అంటే లైక్ వాళ్ళకి ఎట్లా యూజ్ చేయాలనేది అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ యూ ఆస్క్ దట్. అది ఒక మెషిన్, అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది దానికి మీరు చెప్తేనే అర్థమవుతుంది. మీరు దానికి చెప్తేనే మీరు ఏం కావాలనేది చెప్తేనే దానికి అర్థమవుతుంది. ఇట్ డజంట్ గో ఇన్సైడ్ యువర్ బ్రెయిన్ అండ్ ఇట్ విల్ ఫెచ్ దట్ డీటెయిల్స్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ లుకింగ్ ఫర్. ఓకే, సో అది వర్కౌట్ కాదు. ప్రొవైడ్ ది కాంటెక్స్ట్ అంటే డ్రాఫ్ట్ యువర్ రిక్వెస్ట్ యాజ్ ఇట్ ఇన్స్ట్రక్టింగ్ అండ్ ఎంప్లాయీ. నువ్వు ఒక ఎంప్లాయీ, ఇప్పుడు నీవు ఒక ఆఫీస్ పెట్టుకున్న తర్వాత ఒక రిసెప్షనిస్ట్ ఉన్నట్టు. ఓకే, రిసెప్షనిస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావు తనకి వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ రిక్వైర్మెంట్ ఈస్. ఓకే, సో మనము
what courses we are planning, what courses we are giving to the students, what is our strengths. ఓకే, సో మన స్ట్రెంగ్స్ ఏంది, మనము ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా చెప్పాలి. ఓకే, సో అంతేగాని ఇప్పుడు ర్యాండమ్గా ఒక రిసెప్షనిస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ కూర్చోబెట్టి నువ్వు చెప్పేసి మాట్లాడు అంటే మాట్లాడు. ఓకే, సేమ్ థింగ్. ఓకే, సో డ్రాఫ్ట్ యువర్ రిక్వెస్ట్ యాజ్ ఇట్ ఇన్స్ట్రక్టింగ్ ఎన్ ఎంప్లాయీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను క్యాల్కులేట్ దిస్. ఓకే, ఇది ఏందో క్యాల్కులేట్ చేసేసి చెప్పు అని చెప్పిన అనుకోండి. ఓకే, అది ఏంటంటే ర్యాండమ్గా చెప్పేస్తున్నాము. అదే క్యాల్కులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ అ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ $1,000 విత్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ 3 years అనేసి నేను ఇప్పుడు ప్రాపర్గా పెట్టిన అనుకోండి. ఇది if I go and run this properly, then it will give me the precise answer. Okay, it will just calculates what exactly it is. ఓకే, సో నాకు ఫార్ములాస్ నుంచి అన్నీ కూడా అది నాకు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అదే నేను నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి అనేసి పెట్టింది అనుకోండి, అదంతా నీకు ప్రిసైజ్గా ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ ఏఐ ఈస్ యూ హ్యావ్ టు బి మోర్ పేషెంట్ అండ్ యూ హ్యావ్ టు బి అండర్స్టాండింగ్. మీకు పేషెన్స్ అండర్స్టాండింగ్ లేకపోతే మీరు అసలు ChatGPTని యూజ్ చేయొద్దు. ఓకే, సో అది నా రికమెండేషన్. ఓకే, సో మీకు ఖచ్చితంగా లిమిటేషన్స్ తెలియాలి. ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, సో మీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేయాలి మీరు టెరాఫామ్ యూజ్ చేసి అనేసి ఒక రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఆ రిక్వైర్మెంట్ పెట్టినప్పుడు చాలా ర్యాండమ్గా ఇచ్చేస్తుంది అది. ఓకే, సో ఇట్ డజంట్ గివ్ యూ ప్రాపర్, నాకు లైన్ బై లైన్ కోడ్ బై కోడ్ ఇవ్వదు అది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు లాంచ్ ఏ కేస్ యూజింగ్ టెరాఫామ్, ప్లీజ్ ప్రింట్ ద కోడ్. ఓకే, సో ఇట్లా అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది నాకు చాలా ర్యాండమ్గా తీసుకొని, ఓకే, సో ఏ కేస్ అంటే సింపుల్గా ఇది ప్రొవైడర్ కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రొవైడర్ ఏ కేస్ అండ్ ఆల్సో క్యూబర్నెటిస్ క్లస్టర్ ట్యాగ్స్ సింపుల్ ఇచ్చేసింది. ఓకే, చాలా సింపుల్. సో ఇది నేను యూజ్ చేసి డూ యూ థింక్ లైక్ ఐ కెన్ గో అండ్ లాంచ్ మై ఏ కేస్? దిస్ ఈస్ వెరీ వేగ్ అనమాట. లైక్ హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ కోడ్ టు క్రియేట్ అ Azure AKS cluster. Before you use this code, make sure you have Terraform installed in Azure account and also Azure CLI setup. ఇవన్నీ ఉండాలనేసి చెప్తుంది. అండ్ ఇట్ జస్ట్ గివెన్ సంథింగ్ వెరీ ర్యాండమ్. ఓకే, సో చాలా ర్యాండమ్ ఇచ్చేసి టెరాఫామ్ యూనిట్ టెరాఫామ్ అంటే ఇట్ జస్ట్ గివ్స్ ఎన్ ఐడియా. ఓకే, సో నేను చాలా వేగ్గా ఐడియా చెప్పిన అది. నేను ఇప్పుడు ఇదే సేమ్ థింగ్ ఇప్పుడు మీకు మీ మేనేజర్ చెప్పింటాడు. మీరు ఒక స్టార్టప్ ఆర్గనైజేషన్ వైపు ఉన్నప్పుడు అని చెప్తాడు, ఐ వాంట్ టు లాంచ్ అన్ ఏకేస్ యూజింగ్ టెరాఫామ్ యాజ్ యూఆర్ డెవాప్స్ ఇంజనీర్, ప్లీజ్ డూ ఇట్ అని చెప్తాడు. అదే తీసుకెళ్ళి నేను ChatGPT అడిగిన అనుకోండి, అది ఏమి ఇస్తుంది? ఏమి ఇయ్యదు. అది ఒక స్కెలిటన్ స్ట్రక్చర్ ఇస్తుంది, మీకు టెంప్లెట్ ఇస్తుంది అంతే. దాని నుంచి మనం ఏమి చేయడానికి ఉండదు. ఓకే, సో యూ హ్యావ్ టు బి మోర్ పేషెంట్ ఆన్ గివింగ్ ది కాంటెక్స్ట్. ఓకే, సో దానికి ప్రాపర్ కాంటెక్స్ట్ ఏం కావాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఇది నా రిక్వైర్మెంట్, what will be the prerequisites తర్వాత ఓకే నెక్స్ట్ what will be the next step అంటే లైక్ హౌ టు ఇన్స్టాల్ ది prerequisites. ఆ ఇన్స్టాలేషన్ ఇచ్చిన తర్వాత దెన్ ఐ విల్ గో టు ఏ కేస్లోకి వెళ్ళిన తర్వాత నాకు చాలా రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఐ నీడ్ టు యూస్ ఫర్ మై క్యూబర్నెటిస్ క్లస్టర్, ఏ సైజ్లో ఉండాలి నా విఎమ్స్, ఏం స్టోరేజ్ యూజ్ చేయాలి నేను. ఓకే, అండ్ ఆల్సో ఆ తర్వాత లైక్ హౌ మెనీ నోడ్స్ ఐ నీడ్ టు హ్యావ్, అది హై అవైలబిలిటీలో ఉండాలన్నా వద్దా, నేను లోడ్ బ్యాలెన్సెస్ యూజ్ చేయాలన్నా వద్దా, నాకు పబ్లిక్ వీనెట్ ఉండాలన్నా, వీనెట్ ఎట్లా క్రియేట్ చేయాలి, కంప్లీట్లీ ఏమంటారు నాట్ గేట్వేస్ ఉండాలన్నా పబ్లిక్ యాక్సెస్కి, ఆర్ ఇంటర్నెట్ గేట్వేస్ ఉండాలన్నా బయట నుంచి లోపలికి ట్రాఫిక్ రావడానికి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటేనే దట్ విల్ నో. ఓకే, సో అంటే అప్పుడు దానికి ఆన్సర్ తెలుసు. అంటే లైక్ హౌ టు క్రియేట్ అ విపిసి ఆర్ వీనెట్ ఇన్ ది అజ్యూర్, వీనెట్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం అజ్యూర్లో. ఓకే, సో ఇంటర్నెట్ ట్రాఫిక్ని లోపలికి ఎట్లా తీసుకొస్తాం, బయటికి ఎట్లా తీసుకెళ్తాం అనే ఇన్ఫర్మేషన్
ఇట్ విల్ గివ్ యూ ది ఆన్సర్, బట్ యూ నీడ్ టు ఆస్ దట్ మీకు స్టెప్ బై స్టెప్ తెలియాలి. ఓకే, అంటే మీకు కాంటెక్స్ట్ తెలియకపోతే యూ కెనాట్ రన్ ఎనీథింగ్ ఇన్ ది చాట్ జీపీటీ. మీకు కాంటెక్స్ట్ తెలియాలి అంటే లైక్ యూ నీడ్ టు గివ్ అ ప్రాపర్ ఇన్పుట్, అదర్వైజ్ యూ కెనాట్ గెట్ ది ఆన్సర్. ఓకే, సో చాట్ జీపీటీ is trained on vast information but may not know or understand everything. అన్నీ కూడా దానికి అర్థం కావు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం అడిగిన క్వశ్చన్కి అది ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్ చెప్తుంది. ఓకే, ఎందుకంటే దాని దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. ఓకే, సో ఇట్ జస్ట్ గివ్స్ యూ అ ర్యాండమ్ ఆన్సర్ పికింగ్ ఫ్రమ్ సమ్ ఆర్టికల్, ఇట్ విల్ జస్ట్ థ్రోస్ దట్ ఆన్సర్ టు యూ. యూ నీడ్ టు వెరిఫై దట్ ఆన్సర్. అది కరెక్టా కాదా మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోకుండా కనుక నువ్వది ఓకే, సో ఇప్పుడు మేజర్గా ఐటీలో ఉంటే మాత్రం ఆ ర్యాండమ్గా మనం అది పెట్టామంటే అంతే. ఓకే, సో యూ మైట్ లూజ్ యువర్ జాబ్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు ప్రొవైడ్ proper context. You need to be very specific on what you request, and you have to be very patient and understanding when you are posting something in the chat gpt. And also chat gpt ని ఒక సప్లిమెంట్ లాగానే యూజ్ చేయాలి, రీప్లేస్మెంట్ లాగా మనము యూజ్ చేయలేము. ఓకే, యూజ్ చాట్ జీపీటీ యాజ్ ఎ సప్లిమెంట్, నాట్ అ రీప్లేస్మెంట్. ఇది దేనికి కూడా రీప్లేస్మెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రిలయింగ్ సోలీ ఆన్ చాట్ జీపీటీ మైట్ హిండర్ పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్. నేను కంప్లీట్గా చాట్ జీపీటీ పైన కూర్చుంటా, నాకు కోడింగ్ ఏది వచ్చినా నేను చాట్ జీపీటీని అడుగుతా, నాకు ఈమెయిల్ ఏదైనా రాయాలన్నా చాట్ జీపీటీని అడుగుతా, ఏది చేయాలన్నా చాట్ జీపీటీని అడుగుతా అంటే అప్పుడు మీరు మిషన్ అయిపోతారు. ఓకే, అంటే లైక్ మిషన్ డజంట్ నో ఎనీథింగ్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని మిషన్ అయిపోతారు మీరు. ఓకే, సో లైక్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. ఇది చాలా చాలా డేంజర్ ఇది. ఓకే, సో దృష్టిలో పెట్టుకోండి. ఇది ఎవరైనా సరే ఐటీలో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ, జస్ట్ గెట్ ది ఆన్సర్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ నీడ్ టు వర్క్. అంటే అది ఇచ్చిన దాన్ని మీరు ఎన్హాన్స్ చేస్తూ మీరు అది ఏమి ఇస్తుందో తెలుసుకుంటూ చెయ్యకపోతే your career will be coming to an end. ఓకే, పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఉండదు, స్కిల్ పెరగదు, కంప్లీట్లీ దానిపైన డిపెండ్ అయితే. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ జస్ట్ ఓకే టేక్ దిస్ సప్లిమెంట్, అంటే లైక్ యూ జస్ట్ కీప్ చాట్ జీపీటీ యాజ్ ఎ సప్లిమెంట్. నేను ఇందాక చెప్పినా కదా, ఇట్ విల్ ఎన్హాన్స్ బౌండరీస్ ఆఫ్ యువర్ మైండ్, అంతేగాని just don't replace your mind with the chat gpt. That will be a big disaster. Okay, so and also consult professionals for critical matters. Okay, so గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉన్నా రిలవెంట్ ప్రొఫెషనల్స్ని అడగండి. మెడికల్ థింగ్స్ కానివ్వండి, లీగల్ అడ్వైజెస్ కానివ్వండి, చాట్ జీపీటీని అడగకండి. ఓకే, సో ఇట్ డజంట్ గివ్ యూ ప్రిసైజ్ ఆన్సర్ అబౌట్ ఇట్. అంటే లైక్ ప్రిసైజ్ ఆన్సర్ అంటే ఖచ్చితంగా ఇట్లనే ఉంటుంది, ఇట్లనే చేయాలనేసి చాట్ జీపీటీ చెప్పదు. ఇఫ్ యూ ట్రై టు డూ దట్ దెన్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్. ఓకే, సో నెవర్ డూ దట్. ఆల్వేస్ కన్సల్ట్ ది ప్రొఫెషనల్స్. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, లేకపోతే లీగల్ అడ్వైజెసే కానివ్వండి, ఏదైనా సరే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ పర్సనల్, ఓకే, సో వెరీ క్రిటికల్ ఇన్ యువర్ లైఫ్, don't rely on chat gpt. Have fun and be creative. Okay, so experiment cheyandi, different words, different structures use cheyandi. Okay, so ask chat gpt fun hypothetical questions like what would happen if dinosaurs still exist today. Okay, so fun అంటే లైక్ ఇట్ హ్యాస్ టు బి దేర్. అంటే లైక్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే లైక్ మీకు కూడా అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో యూ విల్ నో హౌ టు search things, how to get things. Okay, సో అవన్నీ కూడా మీకు ఏమంటారు స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంటాయి అనమాట. చాట్ జీపీటీని ఏం అడగచ్చు, ఏం అడగలేము. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళేసి హౌ టు కిల్ ఏ పర్సన్ అన్నాను అనుకోండి. ఓకే, ఇట్ డజంట్ గివ్ యూ అన్ ఆన్సర్. ఓకే, సో నేను కొట్టాను ఎనీవే, బట్ ఇట్ ఈస్ అ బౌండరీ, అంటే అది నీకు ఆన్సర్ ఇవ్వదు. ఓకే, బట్ సమ్హౌ ఇఫ్ చాట్ జీపీటీ ఈస్
నాది ఇది ఏంటంటే పెయిడ్ వర్జన్ ఆఫ్ చాట్ జీపీటీ. If they read this, or if they had any keywords to block a person, okay, so block your account, okay, so మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అకౌంట్ని బ్లాక్ చేయాలని చేయాలని ఉంటే నా అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు run that. But if you have something fun things, okay, so not that stupidity of అంటే లైక్ అట్లాంటి స్టూపిడిటీ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు చాలా మంది, దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అట్లాంటివి ఏమీ అడగకుండా మీకు అవసరమైనవి మాత్రమే అడగడానికి ట్రై చేయండి. ఓకే, సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ చాట్ జీపీటీ? సో ఇది వచ్చేసి మనము నెక్స్ట్ సెషన్లో చూసాము. ఓకే, సో ఎవ్రీడే మీకు ఇది 30 minutes వీడియో వస్తూ ఉంటుంది. ఓకే, ఐ విల్ టాక్ లాట్ అబౌట్ చాట్ జీపీటీ, అండ్ ఆల్సో విల్ టాక్ లాట్ అబౌట్ చాట్ జీపీటీ. రెజ్యూమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు, ఓకే, సో రియల్ టైంలో ఎట్లా వర్క్ చేయొచ్చు చాట్ జీపీటీతో, అవన్నీ కూడా మాట్లాడదాం. కంపెనీస్ అసలు అగ్రీ చేస్తున్నాయా లేవా చాట్ జీపీటీని యూజ్ చేయడానికి, దాని గురించి కూడా మాట్లాడుతున్నాం వచ్చే సెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.